అందరికీ నమస్కారం. మనము నమస్కారం అండి. అందరికీ నమస్కారం. బాలకృష్ణ ప్రసాద్ గారి హఠాత్ మరణం గురించి ఆ దుఃఖాన్ని పంచుకోవడానికి మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. సాధారణంగా అంటారు, మనసులో ఉన్న ఆనందం 10 మందితో పంచుకుంటే అది రెట్టింపు అవుతుంది. అలాగే దుఃఖాన్ని 10 మందితో పంచుకుంటే అది తగ్గుతుంది అంటారు. అది నిజమే అనిపిస్తోంది. ఒక్కొక్కరు చెప్తున్న మాటలు వింటుంటే మనసులో ఉన్న దుఃఖం అంతకంతకి తగ్గుతూ వస్తోంది. మొన్న ఇప్పుడు బాలకృష్ణ ప్రసాద్ గారు నిజంగా వెంకటేశ్వర స్వామి తెలుగు వాళ్ళకి ఇలవేలుపు అని పేరు. ఆ తెలుగువారి ఇలవేలుపు మీద అన్నమయ్య గారు కొన్ని వేల కీర్తనలు రాస్తే ఈ బాలకృష్ణ ప్రసాద్ గారు కొన్ని వందల కీర్తనలు పాడి మన పూజాగృహాల్లోకి, మన హృదయాల్లోకి వచ్చి ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళందరికీ ఆత్మబంధువు అయిపోయాడండి. భగవంతుడి మీద చాలా గొప్ప గొంతు ఇచ్చాడు. అది 75 ఏళ్ళ వయసు వచ్చినా సరే ఎక్కడా నీరసపడలేదు, శ్రావ్యతను కోల్పోలేదు. బాలకృష్ణ ప్రసాద్ తోటి నా అనుబంధం చాలా తక్కువే. నేర్జన కృష్ణమూర్తి గారు నాకు బాబాయ్ వరుస అవుతారు. మా కృష్ణమూర్తి గారి దగ్గరికి ఏదో చిన్న సందర్భాల్లో కలవడం, నేర్జన కృష్ణమూర్తి గారు కూడా తిరుమల తిరుపతి అన్నమయ్య కీర్తనలకి వారు కూడా వరుసలు కట్టి ఆ పుస్తకాలు తీసుకెళ్లి స్వామి గారి దగ్గర పాదాల దగ్గర పెట్టినప్పుడు ఆ పెద్ద ఉత్సవం అది జరిగింది. నేను నా భార్య కూడా కృష్ణమూర్తి గారి మా బాబాయ్ గారు అంటే అనేవాళ్ళం. వారితో వెళ్ళేవాళ్ళం. ఆ సమయంలో బాలకృష్ణ ప్రసాద్ గారు వచ్చి కలవడం, తర్వాత వారి కచేరీలు నేను చాలా విన్నాను బాలకృష్ణ ప్రసాద్ గారిని. రీసెంట్ గా విన్నది జిల్లాల మోడి అమ్మ శతదినోత్సవం, శత శతాబ్ది ఉత్సవాలు జరిపారు జిల్లాల మోడిలో. ఆ సమయంలో వెళ్ళినప్పుడు ప్రసాద్ గారు వచ్చారు, అత్యద్భుతమైన కచేరీ చేశారు. సో ఆ విధంగా కానీ మేము కలుసుకున్నది తక్కువ సార్లు అయినా చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళం. ఆ విధంగానే ఈయన ఆత్మబంధం అయ్యాడు కాబట్టి ఇప్పుడు మీకు ఆ వారు పోయారు అనగానే ఎక్కడ లేని దుఃఖం వస్తుంది. ఈ సందర్భంలో నిజంగా వారి తల్లి పుణ్య దంపతులు ఈ మన బాలకృష్ణ ప్రసాద్ గారిని కన్న పుణ్య దంపతులకు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్న వారికి నమస్సులు సమర్పిద్దాం. గరిమెళ్ళ నరసింహారావు గారు, అమ్మ కృష్ణయ్యమ్మ, అలాగే ఆయనకి ఇతర గురువులు కూడా ఉన్నారు. కానీ నేర్జన కృష్ణమూర్తి గారు అలాగే వారిలో ప్రముఖులు. ఇప్పుడు గురువుని మించిన శిష్యుడు అనిపించుకున్నారు. ఎందుకంటే కర్ణాటక సంగీత ప్రపంచంలో నేర్జన కృష్ణమూర్తి గారు మేరు పర్వతం. ఈ వారి శిష్యుడిగా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు సెమీ క్లాసికల్, లైట్ క్లాసికల్, ఈ అన్నమయ్య కీర్తనలు పాడడంలో ప్రపంచ ప్రఖ్యాతి పొంది కీర్తి పరంగా గురువు నుంచి శిష్యుడు అయ్యాడు అంటే అందులో అతిశయోక్తి అయ్యేదని నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సంగీత నాటక అకాడమీ అవార్డు పుచ్చుకున్నాడు. పిహెచ్డి కూడా చేసినట్టుగా గుర్తు, పద్మావతి యూనివర్సిటీలో మ్యూజిక్లో ఆయన పిహెచ్డి చేసినట్టున్నారు బాలకృష్ణ గారు. అవార్డులో ఎలా వస్తాయి, పద్మశ్రీ కూడా వచ్చి ఉండవలసిన మహాగాయకుడు. ఎవరైనానండి 50 సంవత్సరాల పైగా ఏ విషయంలో కృషి చేస్తే, అందులో ఉన్న నిష్ణాతత సంపాదిస్తే దానికి ఆ వచ్చే ఈ ప్రజల దగ్గర నుంచి వచ్చే ఆదరణ కానీ అభిమానం కానీ అవి ఎన్ని పద్మశ్రీల కంటే చాలా ఎక్కువ. ఇక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా ఈ బాలకృష్ణ ప్రసాద్ గారి కీర్తనలు వింటూనే ఉంటాం. మనందరి హృదయాలను బాలకృష్ణ ఇప్పుడు భౌతికంగా లేకపోవచ్చు, జాతస్య మరణం ధ్రువం, కానీ అనాయాస మరణం అన్నట్టు ఆయన తిరుపతిలో ఆ ప్రోగ్రాం చేసి అక్కడ ఆ సందర్భంలో అక్కడే పరమపదించడం, వైకుంఠవాసులు అవ్వడం. నిజంగా ఆయన శ్రీకృష్ణదేవరాయలు మాలదాసరి కథలో ఆముక్త మాల్యతలో అంటాడు, చక్రి భజింప ముక్తి పొందు ఏచరా అంటాడు. అంటే ఆయన మాలదాసరి కూడా విష్ణు భజనలు చేసి 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 ముక్తి పొందాడు. అలాగా బాలకృష్ణ ప్రసాద్ గారు వెంకటేశ్వర స్వామి
కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు పాడి 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 ముక్తి సంపాదించారు. ఈయన డైరెక్ట్గా విష్ణులోకానికే వెళ్ళారు. నువ్వు భూలోకంలో పాడింది చాలేవయ్యా, నా దగ్గరికి వచ్చి పాడు అని స్వామివారు పిలుచుకున్నట్టున్నారు. సో ఆ విధంగా మనం చాలా సంతోషించవచ్చు. అనాయాస మరణం పొందినందుకు సంతోషించవచ్చు. వారు మనందరినీ వదిలిపోయినందుకు ఆ దుఃఖం ఎలాగో ఉంటుంది. కానీ అది మనం ఉండేలా 10 మందితో పంచుకొని ఆయన చేసిన ఘనకార్యాలు, సాధించిన గొప్ప గొప్ప విజయాలు, ఆ, పాడిన పాటలు అవన్నీ తెలుసుకుంటూ వారు మనకి మన హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని మనం పదే పదే మనం నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.